జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న భూ ఆక్రమణలపై తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగ్రమ్మ క్షేత్రస్థాయిలో వేగంగా స్పందించారు. బాధితులకు అండగా నిలిచి అక్రమార్కులపై పోరాటానికి ఆమె నేరుగా రంగంలోకి దిగారు. అక్రమ భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా ధైర్యంగా ముందుకు వచ్చి స్థానిక ప్రజల ఆస్తులను కాపాడేందుకు సుగ్రమ్మ తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇలాంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుందని మరియు బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టమైంది. తిరుపతి నగరంలో కొందరు అక్రమార్కులు చేస్తున్న భూ ఆక్రమణలపై కూటమి నాయకులు తీవ్రంగా స్పందించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు మరియు ఆక్రమణలకు గురైన భూములను రక్షించే వరకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పేదల భూములను ఆక్రమంగా లాక్కునే ప్రయత్నం చేసే ఏ ఒక్కరిని సహించేదే లేదని, నగరంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆస్తికి ప్రాణానికి కూటమి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోంది. ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, అక్రమార్కుల ఆటలు సాగనివ్వబోమని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా కూడా తిరుపతి నగరంలో మరి దుర్మార్గులు పేద వాళ్ళని కొట్టి వాళ్ళ ల్యాండ్ ఆక్యుపై చేయాలని ఎవరో వచ్చారంట. వాళ్ళు భయభ్రాంతులకు గురవ్వడం జరిగింది. మరి నాకు కూడా చెప్తే నేను కూడా సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా జేసీ గారికి కూడా చెప్పి వాళ్ళ కాగితాలు పరిశీలన చేయండి, ఎవరి న్యాయం ఉంటే వాళ్ళకి చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మరి వెంటనే స్పందించి, ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి వెంటనే అధికారులు కూడా స్పందించి వారికి రక్షణ కల్పించి ఎవరైతే మరి వచ్చారో భూ కబ్జాదారులు వాళ్ళందరినీ కూడా పంపించేయడం జరిగింది. పెద్దామె తులసమ్మ గారు వాళ్ళ భర్త ఉన్నప్పుడు నాగపట్ల సుబ్బయ్య గారి జాగా ఇది. ఆయన చనిపోయిన తర్వాత అంచెలంచెలుగా మరి వాళ్ళ కొడుకులు కూడా 4 కొడుకులు ఉంటే వాళ్ళందరూ కూడా ఒకరొకరు చనిపోవడం, ఇప్పుడు ఆ 4 కూడా మరి వితంతువులయ్యి మరి రక్షణ లేకుండా వాళ్ళు ఉన్నారు. ఇది 12 సంవత్సరాల ముందు నుంచి కూడా కోర్టులో జరుగుతూ ఉంది. వాళ్ళు కోర్టులో పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి కోర్టులో ఉన్నటువంటి జాగా దీన్ని పరిరక్షించాలని కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. ఆ కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులకి తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. మీరేం భయపడద్దండి. మీ ల్యాండ్ మీకు చేసే విధంగా కూడా అధికారులు, అదేవిధంగా పార్టీ నాయకత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని మీకు రక్షణ కల్పిస్తుందని నేను మీకు భరోసా ఇస్తున్నాను.